వీళ్ళ బంధం గురించి తెలిసి కూడా 2019లోనే ఈయనకున్నటువంటి అమ్మాయిలతో నేను స్పష్టమైనటువంటి ఎలిగేషన్ చేయడం లేదు, ఈ బాధితురాలు ఎలిగేషన్ చేసినట్టుగా ఈ లెటర్లో ఉన్నట్టుగా ఈ లెటర్ తప్పు అని ఇంతవరకు ఎవరు ఖండించలా. ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్, ఈ లెటరు నేను రాయలేదు అని బాధితురాలు ఖండించలేదు, ఈ లెటరు మాకు వచ్చింది మాకు రాలేదు అని తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఖండించలా. సో యాజ్ ఆన్ టుడే దీని మీద తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి అధికారిక స్టాంపులు ఉన్న కారణంగా ఈ లెటర్లో అంశాలు నిజమే అని భావించినట్టయితే, ఈ లెటర్లో అంశాలు తెలిసినప్పటికీ కూడా మీరు బిఆర్ నాయుడు గారిని ఏ విధంగా ట్రస్ట్ బోర్డు చైర్మన్గా అపాయింట్ చేశారు అంటే పొలిటికల్ పోస్ట్ అని భావించారా? మీ ప్రభుత్వాన్ని నిలబెట్టారు కాబట్టి యాజ్ అ టోకెన్ ఆఫ్ అప్రిసియేషన్ రిసిప్రొకేషన్ ఇచ్చారా, లేదంటే క్విడ్ ప్రోకోనా? ఇది నువ్వు నన్ను నిలబెట్టావు కాబట్టి నిన్ను నిలబెట్టినందుకు రాజ్యసభ పంపించి లేకపోతే మంత్రి పదవి ఇవ్వు, ఒక ఎమ్మెల్సీ ఇచ్చి మంత్రి పదవి ఇవ్వు, అక్కడ కూర్చోబెట్టుకో. అరే టీటీడీ పదవి పొలిటికల్ పోస్ట్ కాదు కదా సార్, అది ఒక పవిత్రతను కాపాడేటువంటి పోస్టు, అక్కడ ఒక పవిత్రతని నిరూపించాల్సినటువంటి పోస్టు, అక్కడ పనిచేసేటువంటి వ్యక్తి ఆధ్యాత్మికత చింతనతోటి ఉండాల్సినటువంటి వ్యక్తి. అరే బిజినెస్ మ్యాన్ని తీసుకెళ్ళి మిడ్ నైట్ మసాలా నడిపే కార్యక్రమాలు నడిపే ఛానల్ యజమాని తీసుకెళ్ళి నువ్వు అక్కడ కూర్చోబెట్టి ఆయన నుంచే పవిత్రత కావాలంటే ఛానల్ నుంచి వద్ద పవిత్రత. సో తెలిసి మీరు ఒక పవిత్రమైనటువంటి కార్యాలయంలో అపవిత్రం చేసేటువంటి వ్యక్తిని అపాయింట్ చేశారు, దీనికి మీరు శిక్ష అనుభవించి తీరాలి. ఇంకా చట్టం ఏం చెప్తుందో, ఇంకా రూల్ 8 ఆఫ్ చారిటబుల్ అండ్ హిందూ రిలీజియస్ ఇన్స్టిట్యూషన్, while appointing trustees the competent authority shall have due regard to the qualifications and disqualifications of trusteeship laid down under the provisions of the act, and also to consider their merit enumerated below in selecting the applicants. One must be service mind toti undali, capable of devoting sufficient time to affairs of the institution. Endowment is in a spirit of humanity and selfless service without any thought of personal gain or aggressment. Having interest and faith in the institution or of endowment to which the applies for trusteeship. Normally a resident of locality enjoying respect and esteemed in this area. The appointment of trustee shall be made on rotational basis, shall not be made with a personal having interrelationship. ఏది ఇంటర్ రిలేషన్షిప్తో ఉన్నాడు అండ్ లాస్ట్ది కూడా చదివి వినిపిస్తా. ది ఆర్డర్ ఆఫ్ అపాయింట్మెంట్ షల్ బి ఫ్రమ్ ది పర్సన్ బిలాంగింగ్ టు డిఫరెంట్ వాక్ ఆఫ్ లైఫ్. జీవితంలో డిఫరెంట్ సిస్టమ్స్ని చూసినటువంటి ఒక డివోషనల్ ఫెలోస్ని ట్రస్టీ మెంబర్లుగా అపాయింట్ చేయాలి. చిన్నజీయర స్వామి, లేకపోతే ఇంకా చాలామంది మన ఈ మధ్యకాలంలో ప్రవచనాలు చెప్తారు, చాగంటి, గరికపాటి, ఇట్లాంటి వ్యక్తులు మేబీ అంటే చూడటానికి దే ఆర్ అపియర్ టు బి జెన్యూన్, బిజినెస్ మైండ్ ఇంకొక మైండ్ ఉన్నవాళ్ళు కాదు. ఇప్పుడు చాగంటి గారు ఉన్నారు, వారు ఎవరైనా పిలిచి ఏదైనా చెప్పమంటే దారి ఖర్చులకు కూడా డబ్బులు తీసుకోకుండా సొంత డబ్బులతో చేస్తారు. ఆయనకి బిజినెస్ చేయాలని ఇంకోటి చేయాలని వారికి ఏం లేదు. ఎందుకంటే కంప్లీట్గా ఈవెన్ గవర్నమెంట్ కూడా అతన్ని ఒక స్టేట్ గవర్నమెంట్ డిగ్నిటరీగా అపాయింట్ చేస్తే ఈవెన్ ఈజ్ నాట్ రిసీవింగ్ ఎనీ శాలరీ అండ్ ఈ జస్ట్ రిఫ్యూజ్ టు వాట్ ఎవర్ ద ఎమ్యూనిటీస్ ప్రొవైడెడ్ బై ది గవర్నమెంట్. సో దట్ కైండ్ ఆఫ్ మోటివ్ స్పిరిట్ ఉన్న వాళ్ళని, డివోషనల్ థాట్స్ ఉన్న వాళ్ళని మీరు చైర్మన్ చేస్తే అక్కడ పవిత్రతను కాపాడటానికి పనికొస్తుంది. అరే నోజోన్ ఆయిల్ ఆయన ఎట్ట వాడాలి, ఆ జుట్టు ఎట్లా పెరగాలి, మిడ్ నైట్ మసాలాలో ఎవరు అడ్వర్టైజ్మెంట్లకి ఎంత డబ్బులు ఇస్తున్నారు, ఇంకా మసాలా పెంచితే అడ్వర్టైజ్మెంట్లకి 10 లక్షలు ఇచ్చేవాడు అడ్వర్టైజ్మెంట్ 20 లక్షలు ఇవ్వాలి, ఎట్లా ఇవ్వాలి? ఇంకా మసాలా పెంచితే ఎక్కువ వ్యూవర్షిప్ పెంచితే టీఆర్పీ రేటింగ్స్ మిడ్ నైట్ మసాలా కార్యక్రమానికి పెంచితే వచ్చేవాడు 10 లక్షలు ఎక్కువ ఇస్తాడు. సో బిజినెస్ మ్యాన్గా మైండ్ అంతా ఆ విధంగానే ఆలోచిస్తుందండి. ఆయన తప్పు కాదు, అది నాయుడు గారు తప్పు కాదు. ఆయన ప్రోగ్రామ్స్లో బిజినెస్ ఏ విధంగా ఇంప్రూవ్ చేసుకోవాలి, బ్రాంచెస్ ఏ విధంగా పెట్టాలి, అడ్వర్టైజ్మెంట్లు ఏ విధంగా తీసుకురావాలి, టీఆర్పీ రేటింగ్లు అలా పెంచాలనే మీద కాన్సన్ట్రేషన్ ఉంటుంది. బికాస్ ఈజ్ అ బిజినెస్ మ్యాన్ని తీసుకొచ్చి ఇదిగో రూల్స్ ఏమో స్పష్టంగా సూటిగా టైం కేటాయించాలి, దేవుని మీద భక్తి విశ్వాసాలు ఉండాలి, తర్వాత రిప్యుటేషన్ ఉండాలి, గుడ్ క్యారెక్టర్ ఉండాలి. అండ్ ఇంకొకటి ఇంకా చట్టం ఏం చెప్తుంది అంటే
ఏ మాత్రమైన ఆల్కహాల్ తాగే వ్యక్తిని కాదు, చూసే వ్యక్తిని కూడా ఈ ట్రస్టీ మెంబర్లోకి ఏర్పాటు చేయకూడదు. Disqualification of trustee members. A person shall be disqualified for being appointed as for being a trustee of any charitable institution if he is undischarged insolvent, if he is sound of mind, and if he is declared by the competent court of law so and so, if he is interested in either directly or indirectly to substantiating lease of any property and so and so, and if he is addicted to intoxication, liquor or drugs. లిక్కర్ తీసుకునేటువంటి వ్యక్తిని కూడా, డ్రగ్స్ తీసుకునేటువంటి వ్యక్తిని కూడా స్పెసిఫిక్గా రూల్ హెచ్ అండి, ఇది సెక్షన్ 19 సబ్సెక్షన్ హెచ్ ఆఫ్ హిందూ చారిటబుల్ ఇన్స్టిట్యూషన్స్ అండ్ ఎండోమెంట్ యాక్ట్ 1987 స్పెసిఫికల్లీ సేస్ ఈవెన్ మందు టచ్ చేసేవాడిని కూడా ఇక్కడ డిస్క్వాలిఫికేషన్లో పెట్టారు. మరి ఇంత పవిత్రమైనటువంటి చట్టం, ఇంత పవిత్రతను కాపాడటానికి చట్టాలు తయారు చేసుకున్న మీ గవర్నమెంటే, మీ ప్రభుత్వాలే ఇతని మీద ఇన్ని ఎలిగేషన్స్ ఉన్నప్పటికీ కూడా ఆ మహిళ, ఎవరైతే బాధిత మహిళ, ఇంత స్పష్టమైనటువంటి ఆధారాలతోటి తను జరిగినటువంటి అన్యాయాన్ని, 32 సంవత్సరాల నుంచి తను బిఆర్ నాయుడు యొక్క చేతిలో జరుగుతున్నటువంటి అన్యాయాన్ని స్పష్టంగా సూటిగా ఈరోజు లెటర్ రూపంలో మీ ముందుకు పెడితే, అలాంటి వ్యక్తి అడ్డంగా కిచెన్లో ఆమెని కౌగిలించుకొని వాళ్ళ రూముల్లో వ్యక్తిగతంగా వాళ్ళు ఇద్దరే గడుపుతున్నటువంటి వీడియోలు బయటకు వస్తే, ఆ వీడియోలు కనీసం పోలీసు రిపోర్ట్లు చేసి పోలీసుల దగ్గర పెట్టి కనీసం ఆ పోలీసులు ఎవరు ఇట్లా చేశారని చెప్పేటువంటి రిపోర్టు కూడా ఇవ్వకుండా, పైగా మళ్ళీ మీడియాలోకి వచ్చి తగ్గేదేలే, తప్పే ఉంది దాంట్లో, మా పరిచయం 32 సంవత్సరాల పరిచయం, అయినా నా భార్యకి, నా పిల్లలకి, నా మనవాళ్ళకి లేని బాధ మీకేంటయ్యా అని ఒక ఆయన అంటాడు. ఎవరు? ఆయనే, బిఆర్కే నాయుడు. ఆయన తిరుమలలో జరగలేదు కదా, మీకేంటి బాధ, అంత బాధపడుతున్నారని టీవీ5 మూర్తి అంటాడు. వదిలేయండి సార్, ఇంకెందుకు మా మీద పడతారు, మాకు రాజకీయాలతో సంబంధం లేదు, ఏదో తప్పు జరిగిపోయింది, వదిలేయండి సార్ అని మా సాంబశివరావు గారు అంటారు. తప్పు జరిగిపోయింది, పోనీ ఆయన ఇంకా క్షమాపణ అడిగాడు, తప్పు జరిగిపోయిందని. క్షమించడానికి నేనెవరు, మీరెవరండి? వెంకటేశ్వర స్వామి క్షమించాలి. నేను ముఖ్యమంత్రి గారిని కోరుతున్నా, మీరు గనక ఈ విషయంలో గనక నిమ్మకు నీరెత్తినట్టు ఉంటే జరగాల్సిన అనర్థం ఊచకోతలాగా సోషల్ మీడియాలో జరుగుతూ ఉంది. దీనికి మీరు ఎంత త్వరగా ఫుల్ స్టాప్ పెడితే మీ ప్రభుత్వానికి అంత మంచిది.